దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భూములు కోల్పోయిన బాధితుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా శివన్నగూడెం, కిష్టారంపల్లి, లక్ష్మణాపూర్ గ్రామంలో భూ నిర్వాసితులను పరామర్శించిన ఆమె 2013లో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆనాడు ఎకరా భూమికి 4 లక్షలు ఇచ్చారు. 11 ఏళ్లు గడిచిన నేపథ్యంలో నేటి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచాలి అని కోరారు. భూ నిర్వాసితులకు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తానని హామీ ఇచ్చిన ఆమె ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి ఇంటి వద్దనే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజల న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. 2013 చట్టం ప్రకారం చేసిండ్రు, కొంతమంది దగ్గర 123 చట్టం ప్రకారం చేసిండ్రు. దాంట్లో ఇండ్లు మరి కొంత అక్వైర్ చేయలేదు, కొన్ని చోట్ల కంప్లీట్ గా డీటెయిల్స్ రాసుకోలేదు. ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే నీళ్లు వచ్చి పొలాలకు పోతాయో ఇంకా 3 ఏళ్లు గానీ 4 ఏళ్లు గానీ 5 ఏళ్లు గానీ ఆ టైంకు 18 ఏళ్ల వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటిది మొదటి డిమాండ్. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు. గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు. ఆయన మాట తప్పిపోయిండు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, ఇది మీ నియోజకవర్గమే మునుగోడే. ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి. మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని